వెల్కమ్ టు చిన్ని సార్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఆల్రెడీ 4 వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. వరుసగా చూసుకుంటండి, ఖచ్చితంగా ఇది తర్వాత చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఇది ఏంటంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఆల్రెడీ మనం టెన్స్ బేస్డ్ మీద చేయడం జరిగింది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ మీద చేయడం జరిగింది, ఇంపారేటివ్ సెంటెన్సెస్ మీద చేయడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ వీడియో వచ్చేటప్పటికి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేటప్పటికి సంతోషాన్ని, బాధని ఓకే ఎక్స్ప్రెస్ చేసేవి. ఓకే, సడన్ గా ఎక్స్ప్రెస్ చేసేవి. ఇలా ఎక్స్ప్రెస్ చేసే వాటిని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. అలా తెలియకపోతే ఖచ్చితంగా ఇందులో ఎక్స్క్లమేటరీ సింబల్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్స్క్లమేటరీ సింబల్ కనిపించింది అంటే అది మీకు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దట్స్ ఆలోచి. అయితే ఇందులో వచ్చేటప్పటికి 2 టైప్స్ ఆఫ్ సెంటెన్స్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే సింగిల్ వర్డ్స్ తో ఉంటాయి. సింగిల్ వర్డ్ ఉంటుంది, దాని పక్కన ఎక్స్క్లమేటరీ సింబల్ అనేది ఉంటుంది. వన్ వర్డే ఉంటుంది, వన్ వర్డ్ పక్కన ఖచ్చితంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ సింబల్ అనేది ఉంటుంది. అదే సెకండ్ వన్ మీరు చూసినట్టయితే వాట్తో కానీ హౌతో కానీ స్టార్ట్ అవుతాయి. సెకండ్ అవి మనం నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే సింగిల్ వర్డ్ తోటి దాన్ని మనం స్ట్రాంగ్ ఎమోషన్స్ తెలియజేస్తాయని చెప్తాము. ఓన్లీ వన్ వర్డ్ అనేది ఉంటుంది ఇందులో. హురే, ఓకే, అలాస్, హో, బ్రేవో, పు అండ్ సారీ, ఇలాంటి పదాలు మనకి సింగిల్ వర్డ్ వస్తుంది, దాని పక్కన ఖచ్చితంగా ఎక్స్క్లమేటరీ సింబల్ అనేది ఒకటి ఉంటుంది. అది గమనించండి. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ చెప్పాను, వాట్ లేదా హౌతో స్టార్ట్ అవుతుంది. వాట్ పక్కన ఆర్టికల్ ఉండి పక్కన యాడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ ఉంటుంది, ఇది ఒకటి. సెకండ్ మోడల్ హౌ పక్కన ఆర్టికల్ అనేది ఉండదు, యాడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ ఉంటుంది. ఓకే, అవి మనం సెకండ్ మోడల్. అక్కడ నెక్స్ట్ చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లోని కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి. అందులో చేంజెస్ లోని చేంజ్ ద రిపోర్టింగ్ వెర్బ్. అక్కడ చేంజ్ చేస్తాం కదా, ఎగ్జాంపుల్స్ చెప్తాను కదా, అప్పుడు చెప్తాం. ఫస్ట్ రూల్స్ అయితే క్లియర్ గా చూసుకోండి, రాసుకోండి. చేంజ్ ద రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ వెర్బ్ అని చేంజ్ చేయాలి. కంజంక్షన్ అంటే మనం ఏం చేస్తాం, అక్కడ కామా అనేది తీసేసి, ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి, కామా తీసేసి అక్కడ దట్ అనేది ఒకటి రాయడం అనేది జరుగుతుంది. కంజంక్షన్ గా మనం ఏం రాస్తామంటే దట్ అనేది రాస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రొనౌన్ చేంజ్. ప్రొనౌన్స్ అనేవి ఏంటంటే అక్కడ మనకు చెప్తాను చెప్పేటప్పుడు ఎస్ఓఎన్ గుర్తుపెట్టుకుంటాం, 1 2 3 గుర్తుపెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ పర్సన్ వచ్చింది అనుకో, సబ్జెక్టుని చూసి చేంజ్ చేయాలి. ఎపాస్పియస్ ఉండేటటువంటి పార్ట్లో రిపోర్టెడ్ పార్ట్ అంటాం. రిపోర్టెడ్ పార్ట్లోని ఫస్ట్ పర్సన్ ఉంటే సబ్జెక్టుని చూసి చేంజ్ చేయాలి. సెకండ్ పర్సన్ యూ కానీ ఉన్నట్టయితే అది ఆబ్జెక్టుని చూసి చేంజ్ చేయాలి. థర్డ్ పర్సన్ కానీ ఉన్నట్టయితే నో చేంజ్. అది గమనించాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెన్స్ చేంజ్. టెన్స్ చేంజ్ అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, టెన్స్ ఏ విధంగా చేంజ్ చేయాలో. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే దాన్ని మనము సింపుల్ పాస్ట్ లో చేంజ్ చేయాలి. ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉన్నట్టయితే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ లో చేంజ్ చేయాలి. ప్రెసెంట్ పెర్ఫెక్ట్ లో ఉంటే పాస్ట్ పెర్ఫెక్ట్ లో చేంజ్ చేయాలి. ప్రెసెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంటే పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చేంజ్ చేయాలి. అదే విధంగా సింపుల్ పాస్ట్ లో కానీ ఇచ్చినట్టయితే మనం పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ లో చేంజ్ చేయాలి. ఫస్ట్ వీడియో చూడండి జాగ్రత్తగా, కంగారు ఏం లేదు. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి పాస్ట్ కంటిన్యూస్ లో ఇచ్చినట్టయితే పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో రాయాలి. అదే పాస్ట్ పెర్ఫెక్ట్ లో ఇస్తే నో చేంజ్ అందులోనే రాయాలి. తర్వాత పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఇస్తే సేమ్ అదే టెన్స్ లోనే రాయాలి, నో చేంజ్. ఓకే, ఇది ఫస్ట్ వీడియోలో చక్కగా చెప్పడం జరిగింది, అది చూడండి. ఓకే, అది టెన్స్ చేంజ్. తర్వాత నెక్స్ట్ ఏమో రిమూవ్ ద ఎక్స్క్లమేటరీ వర్డ్. అక్కడ ఎక్స్క్లమేటరీ వర్డ్ అనేది ఒకటి ఉంటుంది కదా, చూడండి. దిస్ ఇస్ ద ఎక్స్క్లమేటరీ వర్డ్. ఓకేనా, హుర్రే అనేది ఎక్స్క్లమేటరీ వర్డ్. ఇది మనం రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో, డైరెక్ట్ స్పీచ్ లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి తీసుకెళ్ళినప్పుడు ఇది రాయకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చి అదర్ వర్డ్ చేంజ్. ఓకే, టుడే అంటే దట్ డే రాయాలి. ఇలాంటివన్నీ మనం చదువుకున్నాం కదా రూల్స్ వచ్చేటప్పటికి. ఆ రూల్స్ లో సంబంధించిన వర్డ్స్ అన్నింటినీ కూడా అదర్ వర్డ్స్ చేంజ్ అని చెప్పి రాస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి రూల్స్ అయితే కొద్ది వరకు తెలిసాయి కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇవి అయితే మనం ఫస్ట్ చూద్దాం. తర్వాత వచ్చేటప్పటికి మోడల్ 2 ని కూడా క్లియర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లోని ఫస్ట్ చేంజెస్ లో ఏం చెప్పుకున్నాం మనం, రిపోర్టింగ్ వెర్బ్ అని చేంజ్ చేయాలి. అంటే సాడ్ వచ్చినప్పుడు, సాడ్ కానీ సాడ్ టు కానీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను, సాడ్ కానీ రిపోర్టింగ్ వెర్బ్ అంటే సాడ్ కానీ సాడ్ టు కానీ వస్తాయి. వీటిని చేంజ్ చేయడం అనేది ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు మనం చెప్పుకుంటాం. ఫస్ట్ రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రిపోర్టింగ్ వెర్బ్ అనేది చేంజ్ చేసినప్పుడు దాని ప్లేస్లో ఏం రాయాలి,
ఏం రాయాలనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎక్స్క్లమేటరీ వర్డ్ మీద డిసైడ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ గుర్రే అని వచ్చింది అనుకోండి, అప్పుడు సాడ్ టూ ప్లేస్లో మనం ఏం రాయాలంటే సాడ్ టూ తీసేది, సాడ్ అనేది తీసేసి ఏం చేయాలంటే ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ అని రాయాలి. మీకు అర్థమవుతుంది. వావ్, హా, హహా అన్న పదాలు వచ్చినప్పుడు, ఎక్స్క్లమేటరీ వర్డ్స్ వచ్చినప్పుడు సాడ్ అనేది తీసేసి దాని ప్లేస్లో మనం ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ అని చెప్పి రాయాలి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ మనం రూల్స్ చెప్పుకున్నప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ రూల్ ఏం చెప్పాము, రిపోర్టింగ్ వెర్బ్ అని చేంజ్ చేయాలని చెప్పాం కదా, అది అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ అలాస్ కానీ వచ్చింది అనుకోండి, సాడ్ తీసేసి దాని ప్లేస్లోని ఎక్స్క్లైమ్డ్ విత్ సారో అనేది రాయాలి. నెక్స్ట్ సారో అని వచ్చింది అనుకోండి, అక్కడ వచ్చి ఆ వర్డ్ ఈ వర్డ్ ఎలాగా మనం డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళినప్పుడు రాయం, ఎక్స్క్లైమ్డ్ వర్డ్ అనేది రాయకూడదు వచ్చి. ఓకే, అంటే మనం ఏం చేయాలి, సాడ్ తీసేసి సారో వచ్చినప్పుడు ఎక్స్క్లైమ్డ్ విత్ రీగ్రేట్ అని రాయాలి, నిరాశ. రీగ్రేట్ అంటే నిరాశ అని చెప్పి. ఓకే, బ్రేవో కానీ వెల్డన్ కానీ వచ్చినప్పుడు ఎక్స్క్లైమ్డ్ విత్ ప్రైజ్ లేకపోతే అపాల్జ్ అని చెప్పేసి అప్లాజ్ అని చెప్పేసి కానీ రాయాలి వచ్చి. అదే బ్రేవో కానీ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఇది బ్రేవో కానీ వచ్చినప్పుడు, ఇక్కడ బ్రేవో అని వచ్చినప్పుడు ఇలా రాసేయచ్చు. ఓకే, కానీ ఇక్కడ సాడ్ అనేది తీసేసినప్పుడు మనకు అక్కడ ఏం రాయాలంటే ప్రేజ్డ్. ఇంకో చూడండి, ప్రేజ్, ఇక్కడ ప్రేజ్ వచ్చిందా, ప్రేజ్డ్ పక్కన ఆబ్జెక్టివ్ రావాలి, సేయింగ్ రావాలి. జాగ్రత్త చూసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. బ్రేవో వచ్చినప్పుడు ప్రేజ్డ్ కానీ అప్లాజ్ కానీ అప్లాజ్డ్ కానీ ప్రేజ్డ్ కానీ అప్లాజ్డ్ కానీ రాసి ఆబ్జెక్టివ్ రాసి సేయింగ్ రాయాలి ఫస్ట్. ఓకే, ఇది మనం ఎగ్జాంపుల్ చెప్తాను కదా, అక్కడ మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి హా కానీ హో కానీ హా కానీ వచ్చినప్పుడు ఎక్స్క్లైమ్డ్ విత్ సర్ప్రైజ్ లేదా సారో అనేది మనం మాట్లాడతాం. అక్కడ సందర్భాన్ని బట్టి అది సర్ప్రైజా లేకపోతే సారోనా అని చెప్పేసి మనం చూస్తాం. హో అని వస్తే ఎక్స్క్లైమ్డ్ విత్ రీగ్రేట్ అని రాస్తాం. మరి హో అని వచ్చినప్పుడు ఇంతకుముందు ఎక్స్క్లైమ్డ్ ఇచ్చే సర్ప్రైజ్ అన్నారు లేదా సారో అన్నారంటే అక్కడ సింటెన్స్ని బట్టి. ఓకే, అది రీగ్రేట్ నిరాశ చెందుతున్నాడు, రీగ్రేట్ అంటే నిరాశ చెందుతున్నాడా, సారో అంటే బాధపడుతున్నాడా, అది సర్ప్రైజ్, అక్కడ సెంటెన్స్ చదివినప్పుడు అది రాస్తాం. ఓకే, నెక్స్ట్ పు అని వచ్చినప్పుడు ఎక్స్క్లైమ్డ్ విత్ సర్ప్రైజ్, ఇది మాత్రం పక్క. హౌ అని వచ్చినప్పుడు ఎక్స్క్లైమ్డ్ విత్ సర్ప్రైజ్ లేదా రీగ్రేట్. నెక్స్ట్ వాట్ అని వచ్చినప్పుడు ఎక్స్క్లైమ్డ్ విత్ సర్ప్రైజ్, ఎక్స్క్లైమ్డ్ విత్ సర్ప్రైజ్. ఈ రూల్స్ అన్నిటిని ఒకసారి రాసుకొని జాగ్రత్తగా చదివిన తర్వాత మాత్రమే మీరు మిగతా విషయాలు నేర్చుకుంటే బాగుంటుంది. ఓకేనా, కాబట్టి ముందు రూల్స్ అయితే నీట్గా చదివేసేయండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. మోడల్ 1 స్టార్ట్ అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చి సింగిల్ వర్డ్ ఫస్ట్ మోడల్ ఏదైతే చెప్పామో ఆ మోడల్ మీద మనం చూద్దాం వచ్చి. ఓకే, ఫస్ట్ నుంచి వీడియోస్ అయితే చూసుకొని రండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి విషయాన్ని స్పష్టంగా అయితే నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. గణేష్ షాడ్ హుర్రే, వీ హ్యావ్ ఓన్ ద మ్యాచ్, వీ హ్యావ్ వన్ ద మ్యాచ్. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి మ్యాచ్ గెలిచాడట, మనం మ్యాచ్ గెలిచాము అని చెప్పి చెప్తున్నాం వచ్చి. ఇక్కడ వచ్చేటప్పటికి జాగ్రత్త చూస్తే ఇక్కడ చేంజ్ చేసేవన్నీ మీరు ఆల్రెడీ చూసారు కదా, కాబట్టి ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. గణేష్ షాడ్ అనేది ఏంటి, ఇక్కడ ఈ పార్ట్ ని రిపోర్టింగ్ పార్ట్ అంటారు, రిపోర్టెడ్ పార్ట్ అని దీని అపాస్పియస్ లో ఉన్న పార్ట్ ని రిపోర్టెడ్ పార్ట్. ఎవరు మాట్లాడుతున్నారో ఈ మాట్లాడేది ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే చెబుతున్నారో దాన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటారు. ఏం మాట్లాడాడో చెప్పేది ఏంటంటే రిపోర్టెడ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్. ఇందులో ఉన్న సాడ్ని ఏమంటారంటే రిపోర్టింగ్ వెర్బ్ అంటారు. ఈ రిపోర్టింగ్ వెర్బ్ని తీసేసి దాని ప్లేస్లో ఏం రాయాలో మీకు ఆల్రెడీ రూల్ చెప్పారు. ఇక్కడ సాడ్ ప్లేస్లో ఏమొస్తుంది అనేది డిపెండ్ అయ్యేది ఏంటంటే ఇక్కడ హుర్రే అని ఉంది, హుర్రే అని ఉంది. హుర్రే వచ్చినప్పుడు ఏమొస్తుందని చెప్పాను, హుర్రే వీ హ్యావ్ వన్ ద మ్యాచ్ అంటే ఆనందమే కదా, హ్యాపీనెస్ కదా. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, సాడ్ తీసేసి గణేష్ సాడ్ చెప్పాడు. ఏం చెప్పాడు, హుర్రే వచ్చినప్పుడు సాడ్ వస్తే సాడ్ తీసేసి ఏం రాయాలని చెప్పాను, తెలిస్తే ఓకే. కాబట్టి ఇక్కడ హ్యాపీనెస్ కదా, ఎక్స్క్లైమ్డ్, ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ అని యాడ్ చేస్తాం సాడ్ ప్లేస్లో. కామా ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి దాని ప్లేస్లో కంజంక్షన్ చెప్పాను కదా, దట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ వర్డ్ రాయకూడదు, ఎక్స్క్లమేటరీ వర్డ్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాయకూడదు, తీసేస్తాం. అది కూడా చెప్పాను కదా మీకు వచ్చే రూల్లోని చూడండి.
నెక్స్ట్ ఇది ఏ టెన్స్ లో ఉందో చూసుకోవాలి. వీ హ్యావ్ అంటే ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంటే ఇందులో మార్చాలి, పాస్ట్ పర్ఫెక్ట్ లో మార్చాలి. పాస్ట్ పర్ఫెక్ట్ లో మార్చాలి కాబట్టి ఇక్కడ వచ్చింది ఏంటి, ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ వస్తే ఏం చేయాలని చెప్పాను నేను. అయితే మీకు ఇక్కడ ఒక విషయం, మీకు ఆల్రెడీ రూల్ చెప్పేటట్టు చెప్పాను. 1 2 3 ఫస్ట్ పర్సన్ వస్తే సబ్జెక్ట్ ని చూసి దీన్ని రాయాలి. సబ్జెక్ట్ ఏది ఇక్కడ, ఇది సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఎవరు, హీ ఉన్నారు. కానీ వీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడాను ఇక్కడ సబ్జెక్ట్ ఎవరున్నా దే అని రాయడం నేర్చుకోండి. ఓకే, ఖచ్చితంగా దే అయితే రాయండి. వాళ్ళు అని చెప్పడం దే. దే ఎందుకనంటే ఇప్పుడు థర్డ్ పర్సన్, వీ హ్యావ్ వన్ ద మ్యాచ్, మనం మ్యాచ్ గెలిచామని చెప్తున్నాం. అప్పుడు ఇంకొకరితో చెప్పేటప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు మ్యాచ్ గెలిచారు అంటాం కదా. అందుకే ఉయ్యి ఉన్నప్పుడు మాత్రం దే తీసుకోండి. మీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, జాగ్రత్త చూడండి. ఉయ్యి ఉన్నప్పుడు ఖచ్చితంగా దే అయితే తీసుకోండి. ఓకే, మిగతా సందర్భాల్లో అయితే ఇప్పుడు అయ్యి ఉంది అంటే ఏంటి రాస్తారు సార్, ఇక్కడ అయ్యి ఉంటే ఏంటి రాస్తారు, ఫస్ట్ పర్సన్ ఉంది. ఫస్ట్ పర్సన్ అయ్యి ఉయ్యి ఫస్ట్ పర్సన్ కదా. ఫస్ట్ పర్సన్ ఉంటే సబ్జెక్ట్ ని చూస్తా ఏమన్నారు కదా, గణేష్. గణేష్ అన్నవాడు ఎవరు, హీ, కాబట్టి హీ రాయాలి అక్కడ. కానీ ఉయ్యి ఉన్నప్పుడు దే రాయండి. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న హ్యావ్ ఏమవుతుందంటే హ్యాడ్. ఎందుకు హ్యాడ్ అయింది సార్ అని అడిగితే ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో రాస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ లో ఏంటి వస్తుంది, హ్యాడ్ వస్తుంది కాబట్టి హ్యాడ్. వన్ ద మ్యాచ్ అయిపోయింది. వన్ ద మ్యాచ్. దిస్ ఇస్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వద్దాం. హీ సాట్, ఓ ఐ లాస్ట్ మై పర్స్. నా పర్సుని నేను పోగొట్టుకున్నానని చెప్పాను. అప్పుడు అది మనకేంటి, రీగ్రెట్, నిరాశతో ఉంటాం. నిరాశతో ఉంటాం కాబట్టి హీ. దీన్ని చూసి మనం సాడ్ ని ఏం రాయాలంటే, ఇప్పుడు హో అంటే ఇక్కడ ఏంటి, బాధ. హో అనేది ఏంటంటే ఆనందం కాదు, ఇక్కడ బాధ. హో ఐ లాస్ట్ మై పర్స్ అని చెప్తున్నాం కదా, కాబట్టి ఇక్కడ కొంచెం బాధగా, రీగ్రెట్, నిరాశతో చెప్పిన హో కాబట్టి ఎక్స్క్లైమ్డ్. ఎక్స్క్లైమ్డ్ విత్ రీగ్రెట్, కామా ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ రాస్తాం. దట్ రాసి ఇక్కడ ఐ ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అయితే ఏం చెప్పాను, ఫస్ట్ పర్సన్ అయితే సబ్జెక్ట్ ని చూసి రాయాలి. సబ్జెక్ట్ ఎవరున్నారు ఇక్కడ, ఇందులో ఇది సబ్జెక్ట్. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏమి లేకపోతే మీ, గుర్తుపెట్టుకోండి మీ. ఇక్కడ సబ్జెక్ట్ ని చూసి రాయాలి. సబ్జెక్ట్ ఎవరున్నారు, హీ, కాబట్టి హీ రాస్తాం. హీ. ఇది లాస్ట్. లాస్ట్ అంటే లాస్ట్. ఓకే, లాస్ట్ అనేది V2. V2 కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ లో సారీ సింపుల్ పాస్ట్ లో ఉంది. సింపుల్ పాస్ట్ లో అంటే ఎందులో రాయాలి, పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి. కాబట్టి హీ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ లో ఏమొస్తుంది, హ్యాడ్ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ లో హ్యాడ్ వస్తుంది. లాస్ట్ మై. మై అనేది ఏంటి, ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ కాబట్టి మై అనేది ఫస్ట్ పర్సన్. మై అనేది ఫస్ట్ పర్సన్ అయితే ఎవరిని చూసి రాయాలి, సబ్జెక్ట్ ని చూసి రాయాలి. సబ్జెక్ట్ ఎవరు, హీ ఉన్నారు కాబట్టి హీ ఉంటే ఈ రాయకూడదు. ఇక్కడ మై ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇజ్. హీకి హిజ్ వస్తుంది, హిజ్ పర్స్. ఓకేనా, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం బాగా చేంజ్ అనేది వచ్చింది కదా, అవన్నీ మీకు అర్థం అవుతున్నాయి. ఫస్ట్ నుంచి చూసుకొని వస్తే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ జాగ్రత్త చూస్తే అలాస్ వచ్చింది. దీన్ని చేంజ్ చేసి ఏం రాయాలి చూద్దాం. ఇక్కడ ఏంటి, హీ సాడ్ అలాస్ షీ డైడ్ డ్యూ టు కరోనా ఎస్టర్డే. ఎస్టర్డే కరోనా వల్ల ఆమె చనిపోయింది అని చెప్తాం కదా. హీ బాధ కదా, ఎక్స్క్లైమ్డ్ విత్ సారో. ఎక్స్క్లైమ్డ్ విత్ సారో. ఎక్స్క్లైమ్డ్ విత్ సారో. అయితే ఇక్కడ రాయకూడదు కదా ఈ సెంటెన్స్, ఇక్కడ ఏదైనా రాయకూడదు. ఎక్స్క్లమేటెడ్ వర్డ్ అనేది రాయకూడదు. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసినప్పుడు దట్ రాయాలి కదా, దట్ అనేది రాద్దాం. ఎస్. సి అనేది ఏంటి, సి అనేది థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అయితే నో చేంజ్. చేంజ్ చేయకూడదు కాబట్టి సి అనే రాద్దాం. డైడ్ V2 కాబట్టి మనం ఏం చేద్దాం, V2 కాబట్టి ఇది ఎందులో ఉన్నట్టు, పాస్ట్ సింపుల్ లో ఉన్నట్టు. పాస్ట్ సింపుల్ లో ఉన్నట్టయితే మనం ఏ టెన్స్ లో రాయాలి, పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి. కాబట్టి సితో ఏమొస్తుంది, హ్యాడ్ వస్తుంది అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ లో. డైడ్ V3 రాశాను.
డ్యూ టు కరోనా, డ్యూ టు కరోనా వలన, డ్యూ టు కరోనా. ఎస్టర్డే, ఎస్టర్డే అదర్ వర్డ్స్ అని చెప్పుకున్న రూల్స్ లో గుర్తుందా? ఎస్టర్డే వస్తే ద డే బిఫోర్. ద డే బిఫోర్. నెక్స్ట్ చూస్తే దే సాడ్, వావ్, ఇండియా వన్ ద మ్యాచ్. ఇండియా గెలవడం అనేది ఆనందం కాబట్టి జాయ్. కాబట్టి దీన్ని తీసేసి దే సాడ్, వారు చెప్తున్నారు ఏమనంటే ఇండియా గెలిచింది, వావ్ ఇండియా గెలిచింది, ఆనందం కదా, కాబట్టి ఎక్స్క్లైమ్డ్, ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్, ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్. కామా తీసేసి ఇన్వర్టెడ్ కామా తీసేస్తే దట్, ఇది రాయకూడదు. నెక్స్ట్ ఇండియా, ఇండియా థర్డ్ పర్సన్ కాబట్టి మారదు, నో చేంజ్. ఇండియా, ఇండియా వన్, వన్ అనేది B2 కాబట్టి ఇప్పుడు ఇందులో రాయాలి, ఎస్ పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి. వెరీ గుడ్. హ్యాడ్ వస్తుంది, హ్యాడ్ వన్ ద మ్యాచ్, వన్ ద మ్యాచ్, ఇండైరెక్ట్ స్పీచ్ రాసేస్తాం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ బ్రేవో వచ్చినప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ, ఇది జాగ్రత్తగా చూడండి అని మీకు రూల్స్ చెప్పేటప్పుడు చెప్పాను. బ్రేవో వచ్చినప్పుడు ఇక్కడ సాడ్ వచ్చింది, వస్తే ఏం చెప్పాను, హీ రాసి ప్రైజ్డ్, ప్రైజ్డ్ రాసి ఆబ్జెక్టివ్ రాయాలి. నేను ఏం చెప్పాను, సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఏవి లేకపోతే మీ. రాసిన తర్వాత ఏం చెప్పాను, సేయింగ్ రాయాలని చెప్పాను, సేయింగ్ రాయాలని చెప్పాను. తర్వాత కామ తీసి ఇన్వర్టెడ్ కామ తీసేస్తే దట్. ఇది జాగ్రత్తగా చూసుకోండి, ఓకే, ఈ రూల్ అనేది. అందుకే స్టార్ మార్క్ కూడా వేశాను. బ్రేవ్ అనేది రాయకూడదు. యూ సెకండ్ పర్సన్, సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు ఏం చెప్పాను నేను, సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు ఆబ్జెక్టివ్ చూసుకోవాలి. ఇక్కడ ఏమి లేకపోతే ఆబ్జెక్టివ్ ఏం చెప్పాను నేను, మీ కదా, మీని చూసుకొని రాయాలి. ఇక్కడ యూ అంటే మీ ఉంది కదా, ఇక్కడ మీ అంటే మీ అని రాయకూడదు, యూ ప్లేస్ లో మనం మీ అని రాయకూడదు, ఆబ్జెక్టివ్ లో ఉంది కాబట్టి మీ రాసాం. మనం ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్ లో రాస్తున్నాం కాబట్టి ఐ అని రాసుకుందాం. ఇక్కడ మీ ఉంది, యూ అనేది సెకండ్ పర్సన్, సెకండ్ పర్సన్ దేని చూసి రాయాలి, ఇప్పుడు మనం దేని చూసి చేంజ్ చేయాలి, ఆబ్జెక్టివ్ చూసి చేయించాలి. ఇక్కడ మీ ఉంది కాబట్టి ఐ రాసాం, ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ హ్యావ్ ఉంది, హ్యావ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి కాబట్టి హ్యాడ్ వస్తుంది, హ్యాడ్ డన్ వెల్, ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది. ఓకే, ఇది ఫస్ట్ మోడల్. ఓకే, మరిన్ని సెంటెన్స్ ప్రాక్టీస్ చేయండి, చేస్తే మీకు చక్కగా అయితే వచ్చేస్తుంది. ఓకే, మోడల్ 2 కూడా చూసాం. ఓకే, ఇప్పుడు వచ్చి మోడల్ 2 ఉంది కదా, అది కూడా మనం క్లియర్ గా చూసేద్దాం. మోడల్ 2లో ఏం చెప్పుకున్నాం మనం, వాట్తోని హౌతోని స్టార్ట్ అవుతాయి, వాట్తోని హౌతోని స్టార్ట్ అవుతాయి. వాటితో స్టార్ట్ అయినప్పుడు ఆర్టికల్ అనేది ఉంటుంది, జాగ్రత్త చూసుకోండి, ఏ కానీ అది కానీ. పక్కన యాడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ వస్తాయి, చివరిన ఖచ్చితంగా ఎక్స్క్లమేటరీ సింబల్ అనేది ఉంటుంది. హౌతో స్టార్ట్ అయినప్పుడు ఆర్టికల్ ఉండదు, జాగ్రత్త గమనించాలి. పక్కన యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కానీ ఉంటుంది, చివరిలో వచ్చేటప్పటికి ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది. అయితే వీటిని చేంజ్ చేసేటప్పుడు రిపోర్టింగ్ వెర్బ్ ప్లేస్లో అంటే సాడ్ తీసేయమని చెప్పాను కదా, సాడ్ తీసేసినప్పుడు ఎక్స్క్లైమ్డ్ అని రాస్తే సరిపోతుంది, లేకపోతే ఎక్స్క్లైమ్డ్ విత్ సర్ప్రైజ్ అని రాసినా సరిపోతుంది. మనం ఎక్స్క్లైమ్డ్ అనే రాద్దాం. ఓకే, కంజంక్షన్ గాను అంటే కామ తీసేసినప్పుడు, ఇన్వర్టెడ్ కామస్ తీసేసినప్పుడు మనం ఏం చేస్తాం, దట్ అని యూజ్ చేస్తాం. రిపోర్టెడ్ పార్ట్ లో అంటే అవతల పక్క ఇన్వర్టెడ్ కామస్ ఉంటాయి కదా, అందులో ఈ సెంటెన్స్ వాటు ఏ ఆర్టికల్ యాడ్జెక్టివ్ గాని వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా యాడ్జెక్టివ్ పక్కన మనం వెరీ చేర్చాలి, వెరీ చేర్చాలి. ఎందులో చేర్చాలి వెరీ అనేది, రిపోర్టెడ్ పార్ట్ లో అంటే అవతల పక్క ఇన్వర్టెడ్ కామా వస్తుంది కదా, అందులో అంటే ఇది. ఇందులో చూడండి, వాట్ వచ్చి ఆర్టికల్ వచ్చింది, ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ యాడ్జెక్టివ్ వచ్చింది, యాడ్జెక్టివ్ ముందు ఏం చేరుతుందంటే వెరీ చేర్చాలి. ఎందుకు చేర్చాలంటే వాట్ ఆర్టికల్ యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు వెరీ చేర్చాలి, వాట్ ఆర్టికల్ నౌన్ వచ్చినప్పుడు గ్రేట్ చేర్చాలి. ఓకే, హౌ యాడ్జెక్టివ్ కానీ హ్యాడ్వర్బ్ కానీ వచ్చినప్పుడు వెరీ చేర్చాలి. ఇవి మీరు రూల్స్ అయితే చదువుకోవాలి ఖచ్చితంగా. ఓకే, చూడండి, ఇది మీకు అర్థమైతే ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం. ఇక్కడ సాడ్ వచ్చింది అంటే
రిపోర్టింగ్ వెర్బ్ ప్లేస్ లో ఏంటి రాయాలని చెప్పాను, ఎక్స్క్లైమ్డ్. ఇది రాస్తే సరిపోతుంది. హీ ఎక్స్క్లైమ్డ్. ఎక్స్క్లైమ్డ్. కామా ఇన్వర్టెడ్ కామా తీసేసినప్పుడు దట్. ఎప్పుడూ కూడా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు ఇంట్రాగేటివ్ వర్డ్ రాయకూడదు. ఓకేనా, అది రాయం. అయితే ఇప్పుడు చూస్తే చివరి ఉన్నది వర్డ్ చూడండి, సి ఈజ్, అది ముందుకు తీసుకొస్తే సి రాస్తాం. ఎందుకంటే సి అనేది ఏంటి, థర్డ్ పర్సన్ అయితే మారదని చెప్పాను కదా మీకు వచ్చి. ఎస్ఓఎన్ రాసుకోండి, 1 2 3. థర్డ్ పర్సన్ అయితే నో చేంజ్. సి అనేది థర్డ్ పర్సన్ కాబట్టి చేంజ్ అవ్వదు. సి ఈజ్ అంటే ఏ టెన్షన్ లో ఉన్నట్టు, ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ కంటిన్యూస్ లో రాయాలి. పాస్ట్ కంటిన్యూస్ లోని సితో ఏమొస్తుంది, వాజ్ వస్తుంది. యాడ్జెక్టివ్ ఏ తర్వాత యాడ్జెక్టివ్ రాయాలి. ఏ బ్యూటిఫుల్ అనేటప్పుడు ఏ రాసేద్దాం. ఓకే, సి వాజ్ ఏ బ్యూటిఫుల్. రాసేటప్పుడు ఏం యాడ్ చేయాలని చెప్పాను నేను, చూడండి యాడ్జెక్టివ్ ఉంది, వాట్ ఏ ఉంది, యాడ్జెక్టివ్ ఉంది కాబట్టి వెరీ చేర్చాలి. వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ లేడీ. దిస్ ఇస్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. రూల్ అయితే బాగా చదువుకోండి, ఫస్ట్ రూల్స్ బాగా చదవండి. ఓకే, వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి మరలా ఇక్కడ చూద్దాం. రిపోర్టింగ్ వెర్బ్ అనే దాంట్లో ఏం రాయాలి. వాట్ ఏ లవ్లీ, వాట్ ఆర్టికల్ ఉంది, లవ్లీ అడ్జెక్టివ్ ఉంది. బికాస్ మనం వెరీ చేర్చి రాసేస్తే సరిపోతుంది. ఇట్ ఈజ్ ఉంది కదా, అది ముందు తీసుకొచ్చి రాద్దాం. ఇక్కడ ఇది ఎక్స్క్లైమ్డ్, కామా ఇన్వర్టెడ్ కామా తీసేసినప్పుడు దట్. ఇది రాయమని చెప్పాం కదా, ఇంట్రాగేటివ్ వర్డ్ అనేది రాయం కాబట్టి ఓకే. నెక్స్ట్ వచ్చి ఇట్ ఈజ్. ఇట్ అనేది ఏంటి, థర్డ్ పర్సన్ కాబట్టి అది చేంజ్ అవుతుంది. ఈజ్ వచ్చింది అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఎందులో రాయాలి, పాస్ట్ కంటిన్యూస్ లో రాయాలి కాబట్టి వజ్ వస్తుంది. ఏ అంటే ఏ. లవ్లీ యాడ్జెక్టివ్, దాని ముందు ఏం చేర్చాలి, వెరీ. వెరీ లవ్లీ మూవీ. ఓకే, ఇండైరెక్ట్ స్పీచ్. ఒక అర్థమైంది కదా. ఇంకొక 2-3 ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి హౌ అనేది వచ్చింది. హౌ వచ్చినప్పుడు మనకి చూస్తే అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ ఏది వచ్చినా సరే వెరీ చేరుతుంది. ఓకే, అయితే ఇక్కడ వచ్చేటప్పటికి సి నేను చెప్పాను, రిపోర్టింగ్ వెర్బ్ తీసేసినప్పుడు ఎక్స్క్లైమ్డ్ రాస్తే సరిపోతుంది. ఎక్స్క్లైమ్డ్. కామా ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసినప్పుడు దట్ రాస్తాం. ఇంట్రాగేటివ్ వర్డ్ అనేది రాయాలి. నెక్స్ట్ ఐ ఆమ్ ముందు వచ్చే సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ లోనే రాయాలి. ఎప్పుడూ కూడా ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఇంట్రాగేటివ్ లో రాయకూడదు, ఇంపారేటివ్ లో రాయకూడదు. అంటే ఇంట్రాగేటివ్ లో రాయకూడదు. ఇక్కడ క్వశ్చన్ ఉందంటే క్వశ్చన్ లో రాయకూడదు, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ లోనే రాయాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన సబ్జెక్ట్ ఐ ఉంది. ఐ అనేది ఏంటి, ఫస్ట్ పర్సన్ మనం చూస్తే సబ్జెక్ట్ చూసి డిసైడ్ చేయాలి. సబ్జెక్ట్ ఎవరు, సి కాబట్టి ఐ ప్లేస్ లో సి వస్తుంది. ఓకే, అప్పుడు యామ్ ఫస్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది కాబట్టి యామ్. మరి ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఎందులో రాయాలి, పాస్ట్ కంటిన్యూస్ లో వస్ వస్తుంది, సితో వస్ వస్తుంది. ఓకే, లక్కీ అనేది ఇప్పుడు మనకి ఏమొస్తుంది, వెరీ చేరాలి కాబట్టి వెరీ లక్కీ. ఓకే, ఇది ఇండైరెక్ట్ స్పీచ్, మీకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సాడ్. రిపోర్టింగ్ వెర్బ్ తీసేసినప్పుడు ఏం రాయాలి. ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ తీసేసినప్పుడు ఏముంటుంది, వాట్ ఉంది, ఏ ఆర్టికల్ ఉంది అండ్ అడ్జెక్టివ్ ఉంది కాబట్టి వెరీ చేరాలి. వెరీ బ్యూటిఫుల్ హౌస్. దిస్ ఈస్ అన్నప్పుడు దిస్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి మారదు. ఓకే, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎక్స్క్లైమ్డ్ ఇన్వర్టెడ్ కామా తీసేసినప్పుడు దట్ రాయాలి, ఇది రాయకూడదు. ఏ బ్యూటీ, దిస్ థర్డ్ పర్సన్ కాబట్టి చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఈస్ ఏమో ప్రెజెంట్ కంటిన్యూస్ కాబట్టి పాస్ట్ టెన్స్ లో వజ్ వస్తుంది కాబట్టి వజ్ అంతే కదా. ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఈజ్ వస్తే పాస్ట్ కంటిన్యూస్ లో వజ్ వస్తుంది. తర్వాత ఏ రాస్తాం. బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ కాబట్టి చెప్పాం కదా, వాట్ ఆర్టికల్ అడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి వెరీ చేర్చాలి. వెరీ బ్యూటిఫుల్ హౌస్. ఓకే, ఇండైరెక్ట్ స్పీచ్.
అర్థమైంది? ఓకే, క్లియర్గాను. ఓకే, వీడియో కానీ మీకు బాగా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియచేయడం మర్చిపోకండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు నచ్చితే. ఓకే, థ్యాంక్ యూ.